తెలంగాణలో ఫ్యాక్షన్ పాలిటిక్స్ కు కాంగ్రెస్ తెరలేపింది. కాంగ్రెస్ కక్షపూరిత రాజకీయాలతో తరచుగా రాష్ట్రంలో ఎక్కడో ఓ చోట బీఆర్ఎస్ నేతలపై దాడులకు తెగబడుతున్నారు. కాంగ్రెస్ దౌర్జన్యకాండకు కొందరు పోలీసులు అండగా ఉన్నారని కాంగ్రెస్ గూండాలతో కలిసి ఇష్టారీతిన రెచ్చిపోతున్నారని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. కాంగ్రెస్ నేతలు ఫ్యాక్షన్ రాజకీయాలు చూస్తుంటే పోలీసులు ఎందుకు పట్టించుకోవట్లేదని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుంచి హత్యా రాజకీయాల్ని ప్రోత్సహిస్తున్నది. ఈ హత్యా రాజకీయాలను పోలీసులు చూసి చూడనట్టు వ్యవహరించడం తీవ్ర విమర్శలకు దారితీస్తున్నది. కేసుల దర్యాప్తును సైతం పోలీసులు పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్ కక్షపూరిత రాజకీయాలతో తరచుగా రాష్ట్రంలో ఎక్కడో ఓ చోట బీఆర్ఎస్ నేతలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల మొదటి విడత సర్పంచ్ ఎన్నికలకు ముందే సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం లింగంపల్లి గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకులు విచక్షణారహితంగా దాడి చేశారు. కత్తులు కర్రలతో 15 మందిపై దాడికి పాల్పడ్డారు. దాడిలో బీఆర్ఎస్ నాయకుడు ఉప్పుల మల్లయ్య దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు అక్కడే ఉన్నా చోద్యం చూశారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. గ్రామ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన మాదాసు చినవెంకన్నను గ్రామ ప్రజలు సర్పంచ్గా గెలిపించి కాంగ్రెస్ హత్యా రాజకీయాలకు చెంపపెట్టు లాంటి సమాధానం చెప్పారని గులాబీ శ్రేణులు తెలిపాయి. కాంగ్రెస్ దౌర్జన్యకాండకు కొందరు పోలీసులు అండగా ఉన్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ గూండాలతో కలిసి ఇష్టారీతిన రెచ్చిపోతున్నారని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. బీఆర్ఎస్ మద్దతుతో పోటీలో ఉంటే ట్రాక్టర్లతో తొక్కిస్తూ వేటకొడవలతో దాడులకు ప్రయత్నించడం మారిందని చెబుతున్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేయాలని డీజీపీ శివధర్ రెడ్డి ఆదేశాలను క్షేత్రస్థాయి సిబ్బంది గాలికి వదిలేశారని వాపోతున్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సోమార్పేటకు చెందిన మండలాధ్యక్షుడి బాబాయి, నూతన సర్పంచ్ పాపయ్య, బీఆర్ఎస్ అభ్యర్థి బిట్ల బాలరాజు అతని అనుచరులపై ట్రాక్టర్ ఎక్కించాడు. సర్పంచ్ ఎన్నికల్లో పాపయ్య గెలిచిన తర్వాత కూడా మరీ అక్కసు వెళ్లగక్కాడు. ఇక కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఇటిక్యాల పహాడ్లో సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి పాలైన కాంగ్రెస్ అభ్యర్థి భీమరావు గెలుపొందిన తానుబాయి భర్త పోషెట్టిపై వేటకొడవలతో దాడికి యత్నించడం కలకలం సృష్టించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి పాలమూరు జిల్లా కొల్లాపూర్ నుంచే హత్యా రాజకీయాలు మొదలయ్యాయి. ఆర్మీలో రిటైర్ అయి బీఆర్ఎస్ లో కీలకంగా పనిచేసిన గంట్రావుపల్లికి చెందిన మల్లేష్ యాదవ్ను కాంగ్రెస్ నాయకులు 2023 డిసెంబర్ 28న దారుణంగా చంపారు. 2024 మే 23న కొల్లాపూర్ నియోజకవర్గంలోని లక్ష్మీపల్లిలో బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డిని రాత్రి కరెంటు తీసి గొడ్డళ్లతో కిరాతకంగా హత్య చేశారు. ఖమ్మం జిల్లా శివాయిగూడెంలో భూ వివాదాల ముసుగులో కాంగ్రెస్ నాయకులు ఈర్యనాయక్ అనే బీఆర్ఎస్ కార్యకర్తను హత్య చేశారు. మంచిర్యాల జిల్లా షెట్పల్లి కార్యకర్త శ్రీనివాస్ గౌడ్ పై కాంగ్రెస్ నాయకులు కత్తితో దాడి చేశారు. ఖమ్మం జిల్లా రామకృష్ణాపురం సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకుల దాడిలో 5 బీఆర్ఎస్ కార్యకర్తలకు గాయాలయ్యాయి. వికారాబాద్ జిల్లా పాషాపూర్లో బీఆర్ఎస్ మద్దతుతో విజయం సాధించిన ధనావత్ కవిత ఇంటిపై కాంగ్రెస్ నాయకులు కత్తులతో దాడి చేశారు. బీఆర్ఎస్ కు ఓటు వేసిన వాళ్ల ఇండ్ల మీద కూడా కత్తులతో విరుచుకుపడ్డారు. బాధితులు ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోలేదు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇలాకా ముదిగొండ మండలం లక్ష్మీపురం గ్రామంలో 2వ విడత పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన బీఆర్ఎస్ అభ్యర్థి సలీమా ఇంటిపై ఓడిపోయిన కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి రాళ్లు కర్రలతో దాడికి పాల్పడ్డారు. నల్లగొండ జిల్లా కొర్లపహాడ్ సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ నాయకులు కత్తులు రాళ్లతో దాడికి పాల్పడగా 4 బీఆర్ఎస్ నాయకులకు గాయాలయ్యాయి. నారాయణపేట జిల్లా సర్జఖాన్పేటలో పోలీసులు కాంగ్రెస్ నాయకుల అండతో బీఆర్ఎస్ కార్యకర్తలపై విచక్షణారహితంగా కొట్టారు.